మేము హాస్పిటల్ కన్నా వెళ్తున్నామండి. కాకపోతే ఇక్కడ చూడండి ఒకసారి ఎంత గుంతలు ఉన్నాయి, ఎంత అది ఉంది ఈ రోడ్ అనేది. మేము ఈ గుంతలల్లో లొంపుకుంటా ఊపుకుంటా తుడుకుంటా పోయే వరకు అక్కడ డాక్టర్స్ ఉంటారా మరి లేదా తెలియదు. మా చిన్నవానికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. మా సార్ నేమో రోడ్డు మీద నడుపు సారు అంటే ఇక్కడ రోడ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తుంది మా సార్ కూడా డిఫరెంట్ గా. ఇక్కడ రోడ్ ఎక్కడ ఉందని ఏం చెప్పాలండి, నాకేం తెలుసు రోడ్ ఎక్కడ ఉంది అనేది. పుట్టిపోయిన మా సార్కి అర్థం కాదు రోడ్ ఎక్కడ ఉందని, నాకేం తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫుల్ వాటర్. ఈ నీళ్ళని చూస్తే ఇందులో స్విమ్మింగ్ చేయాలన్నా ఏం చేయాలి, స్నానాలు చేసుకుంటూ పోతామా. ఈ బండి అట్లా ఊగుతుంది తెలుసా, మరి ఘోరంగా ఊగుతుంది బండి కూడా. స్విమ్మింగ్ చేసేటట్టే ఊగుతుంది. ఇగో ఎటెటో ఊగుతున్నాం, ఎటెటో పోతున్నాం. ఈ రోడ్డు మీద పోయారో నిజంగా డాక్టర్లు ఉంటారు డౌట్ వస్తుంది మాకు. రోడ్ ఎక్కడ ఆనవరకు లేదండి మాది, మొత్తం వాటరే. మొత్తం తేలితే మొత్తం కంకర తేలుతుంది. చిన్న చిన్న బండ్లు వేసి అనుకోండి, ఈ కంకరకైతే మొత్తం టైర్లు పంచర్లే. ఇంకేనా దీన్ని తీసుకొని ఆపరేషన్ చేయాల్సిందే మెకానిక్ షాప్ లో. ఆ ఆపరేషన్ చేసేవాడు ఒక్క దీన నాయన అంటే 100 వస్తువులు తీస్తాడు ఆడు. సరిపోతుంది మాకు. ఇంక వర్షాకాలం పోయేదాకా ఇక మేము చేతి ఇంత డబ్బు పెట్టుకొని తిరగాల్సిందే బండ్ల మీద, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది కావచ్చు రోడ్డు.